మహాదేవప్ప బలవన్మరణం ఘటనపై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కలిసిన తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఘటనకు కారకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ నేతల వేధింపుల వల్లే మహాదేవప్ప చనిపోయారన్న రామచంద్రరావు ఆయన భార్య, కుమార్తె చెప్పింది కాకుండా పోలీసులు మరొకటి ఎఫ్ఐఆర్లో రాశారని అన్నారు. ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. అది ఎఫ్ఐఆర్ తప్పు ఎఫ్ఐఆర్, దాన్ని మార్చాలి, సెక్షన్స్ మార్చాలి, బాధితుల మీద యాక్షన్ తీసుకోవాలి. ముఖ్యమంత్రి జిల్లాలో నేను చెప్పినట్టు నడుస్తుంది ఇక్కడ అంటే ఇది నడుస్తుంది ప్రజాస్వామ్యం. కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఇక మాదే నడుస్తుంది, మాదే రాజ్యం, మాది ఇష్టారాజ్యం అంటే నడవదు. ఇది ప్రజాస్వామ్య దేశము, ఇది ప్రజాస్వామ్య విలువలతో మీకు ప్రజాస్వామ్య విలువలు తెలియదు, మాకు తెలుసు. కానీ ఇక్కడ ఇటువంటి ఒక సంఘటన మనకు జరిగితే మాత్రం రేపు పోలింగ్ సరిగ్గా జరగకపోతే, పోలింగ్లో ఇటువంటి సంఘటన జరగకపోతే ముఖ్యమంత్రి గారు స్వయంగా బాధ్యతలు తీసుకోవాలని చెప్పేసి కూడా అడుగుతాను. నేను ఎలక్షన్ కమిషన్ గారిని మీకు కోరడం జరిగింది. తప్పకుండా దీనిపైన నేను విచారిస్తాను. రేపు ఆ పోలీసు అధికారులు అక్కడ పోస్టింగ్ ఇవ్వద్దని చెప్పి అడిగినాము. పోలీసులు నిష్పక్షపాతంగా ఉండాలి, అన్బయాస్గా ఉండాలి. పోలింగ్ సెంటర్స్లో గొడవలు అయితే సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఎలక్షన్ కమిషన్ అయితే నేను కూడా తెలంగాణ ప్రజలను కోరుతున్నాను.